హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. భారతదేశంలోనే సుప్రసిద్ధ శైవ క్షేత్రము మరియు భూకైలాసం అనే పేరు పొందిన శ్రీశైల పుణ్యక్షేత్రానికి మేమైతే రీసెంట్గా వెళ్ళొచ్చాము. శ్రీశైల పుణ్యక్షేత్రంలో శివరాత్రి మరియు ఉగాది పండుగ సందర్భంగా బ్రహ్మోత్సవాలనైతే జరుపబడుతుంది. ఆ బ్రహ్మోత్సవాలకు మనకి కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చాలా సమీపంలో ఉన్న వెంకటాపురం అనే గ్రామం నుండి నల్లమల అడవి మార్గంతో శ్రీశైలాన్ని పాదయాత్రగా లక్షల మంది భక్తులైతే చేరుకుంటారు. మేము కూడా రీసెంట్గా వెంకటాపురం నుండి నల్లమల అడవి గుండా శ్రీశైలాన్ని చేరుకొని ఈ పాదయాత్రలో అయితే పాల్గొన్నాము. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మేము కూడా ఒకసారి వెళ్ళి రావాలి అని అయితే మీకు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మేము నెల్లూరల్లి మెట్రో స్టేషన్ నుండి మెజెస్టిక్ వెళ్తాం మెట్రోలో. అక్కడ నుండి మళ్ళీ మేము ట్రైన్లో కర్నూలు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మేము బెంగళూరులోని మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇక్కడ మాకి టైం ఇప్పుడు 6 o'clock అవుతుంది ఈవినింగ్. ఇప్పుడు మాకి కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కర్నూలుకి. అది యాక్చువల్లీ కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైను మనకి midnight 1 o'clock అట్లా రీచ్ అవుతుంది. అక్కడ నుండి మేము మిగతా వీడియోని అయితే తీస్తాము. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇదే మనం పోయే ట్రైన్. వెంకటరాజు చూడా, వెంకటరాజు అప్పుడే ముసలాడు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కర్నూలు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాము. ఇప్పుడు టైం అయితే 2 o'clock అయింది. ఈ ట్రైన్ అయితే 1:15కి రీచ్ అవ్వాల్సింది, కానీ లేట్గా 2 o'clockకి రీచ్ అయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఒక ఆటో పట్టుకొని కర్నూలు బస్ స్టాండ్కి పోయి అక్కడ ఇంకా బస్సులో వెంకటాపురంకి అయితే రీచ్ అవుతాము. రండి వెళ్దాం. ఫ్రెండ్స్, మేమైతే ఆటోలో కర్నూలు రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి వెళ్తా ఉన్నాము. ఒకరికైతే ఇక్కడ ఆటోలో 30 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. అక్కడ నుండి వెంకటాపురంకి చాలా బస్సులు ఉంటాయి, వెళ్దాం రండి. కర్నూలు రైల్వే స్టేషన్ నుండి ఒక ఆటోలో అయితే మేము కర్నూలు బస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడ మార్నింగ్ 5 o'clock వరకు బస్ ఫెసిలిటీ అయితే లేదన్నారు. ఆ బాధలో మాకు శ్రీశైలంలోని శివయ్య మా కోసం ఒక ప్రైవేట్ వెహికల్ పంపించినట్టు ఒక ప్రైవేట్ వెహికల్ అయితే దొరికింది. ఇక్కడ ఆత్మకూరులో వచ్చి అయితే మేము మా బ్యాచ్ వాళ్ళంతా టీ తాగుతూ ఉన్నారు. మీరు చూడొచ్చు, అక్కడ ఆపోజిట్లో ఉండేదే మేము వచ్చిన ప్రైవేట్ వెహికల్ అనమాట. ఈ ప్రైవేట్ వెహికల్లో అయితే మేము ఆత్మకూరుకు దగ్గరలో ఉన్న వెంకటాపురానికి అయితే రీచ్ అయిపోయాం. వెంకటాపురం వచ్చేసినాము ఇప్పుడే. ఫ్రెండ్స్, మేమైతే కర్నూలు నుండి ఒక ప్రైవేట్ వెహికల్లో అయితే వెంకటాపురం రీచ్ అయిపోయినాము. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 5 o'clock అవుతుంది. యాక్చువల్లీ మేము బస్సుని అయితే వెయిట్ చేస్తానంటే అట్లే ఉన్నాము. ఏదో ప్రైవేట్ వెహికల్ అయితే దొరికింది, మేము నలుగురు వచ్చేసినాము. మాతో పాటు ఇక్కడ 2 అన్నాలు అయితే వచ్చినారు. ఈ అన్న అయితే మాకన్నా సీనియరు, 3 times అయితే వచ్చినారు. అన్న మీ పేరు? తిరుమలేష్ అన్న. అరవింద్ ఫస్ట్ టైం వస్తున్నారు అన్న. ఈ వెంకటాపుర గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి దర్శనాన్ని చేసుకుని వచ్చిన ప్రతి భక్తులు తమ పాదయాత్రనైతే కొనసాగిస్తారు. మేము కూడా ఇక్కడ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి దర్శనాన్ని చేసుకుని కొంతసేపు ఇక్కడ రెస్ట్ చేసుకుని ఇక్కడ నుండి మా పాదయాత్రను అయితే కొనసాగించాము. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయినాం అనమాట. వెంకటాపురం నుండి పాదయాత్ర శ్రీశైలానికి.
ఇక్కడ మనము మల్లేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మేమైతే బయలుదేరుతాము. ఇక్కడ స్టిక్స్ ఉంటాయి, తర్వాత టార్చ్ లైట్లు ఉంటాయి. 100% టార్చ్ లైట్లు, తర్వాత స్టిక్స్ అయితే తీసుకోవాలన్నమాట. మా టీం వాళ్ళంతా రెడీ అయిపోయినారు. ఈయన మంజు మీకు తెలుసును, ఈయన వెంకట్రాజు లాస్ట్ టైం మా జట్లో వచ్చినాడు. ఈయన బాబు మా బ్రదర్ అన్నమాట. మేము 4 మెంబర్స్. ఇప్పుడు ఇక్కడ మనకి మల్లేశ్వర స్వామి దేవాలయం ఆపోజిట్లో ఉండే ఒక రోడ్లో మనమైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు టైం ఎంత అయింది మంజు గారి? టైం 5:30కి అయితే స్టార్ట్ చేస్తాం మేము. చూడొచ్చు ఈ వెంకటాపుర గ్రామంలో పండగ వాతావరణం అయితే ఏర్పడింది. ఇక్కడ చూడొచ్చు మీరు టెంపుల్ ఆపోజిట్ రోడ్లో అయితే ఈ రోడ్లో పోవాల్సి వస్తుంది మనము పాదయాత్ర. ఈ రోడ్లో అయితే మేము పాదయాత్ర వెళ్ళాలి. ఇది వెంకటాపురం నుండి మెయిన్ రోడ్ల నుండి లోపలికి వెళ్తారు. అన్న డైలీ ఎంతమంది పోతారన్నా ఈ రోడ్లో ఇట్లా వెంకటాపురం నుండి? 1000 మంది పోతారు ప్రతిరోజు. మీకు శివరాత్రి మరియు ఉగాది టైంలో మాత్రం ఇట్లా సందడిగా ఉంటుంది. ఆ టైంలో మాత్రం మీకు అలో చేస్తారు కదా పాదయాత్ర. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. అంటే మీకు ఇలా వ్యాపారం డైలీ ఉంటుందా లేదంటే డైలీ శివరాత్రి ఉగాది టైంలో మాత్రం సంవత్సరానికి 20 రోజులు మాత్రమే. 10 రోజులు శివరాత్రి 10 రోజులు, ఉగాదికి 10 రోజులు. వ్యాపారం ఓకేనా మీకు? బాగుంటుంది. అంత శివయ్య ఒక కరుణ. థ్యాంక్స్ అన్న. మీ పేరన్నా? మహేశ్వర్ రెడ్డి. థ్యాంక్స్ అన్న. ఇట్లయితే ఈ రోడ్లో అయితే మనం పాదయాత్ర పోతాము. మనం చూడొచ్చును చాలామంది స్వాములు మనకి ఇరుముడులు కట్టుకొని స్వామి మాల వేసుకొని ఈ రోడ్లో అయితే పోతూ ఉంటారు శ్రీశైలానికి. మనకి ఈ గ్రామంలో చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇట్లా చూడొచ్చు. ఇక్కడ మనకి ఈ గ్రామంలో అక్కడక్కడ శ్రీశైలానికి వెళ్ళు దారి అనేసి ఏరో మార్క్స్ వేసి ఉంటారు. ఇట్లా దారి తప్పకూడదు అనేసి చూడొచ్చు. ఇక్కడ మనకి ఈ గ్రామంలో అయితే భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఈ గ్రామంలో మనకి చూస్తే చాలా అంటే చాలా దేవాలయాలు అయితే కనబడతాయి. ఇక్కడ మనకి ఒక పురాతన బావి కూడా ఉంది. భ్రమరాంబికా దేవి అమ్మవారి ఆలయం, కానీ మనకి మార్నింగ్ కావడం వల్ల ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఇక్కడ వెంకటాపుర గ్రామ చివరిలో మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు అమ్మవారి దేవాలయాలు అయితే మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ నుండి మనము ఇక కొంచెం పొలాల మార్గంలో అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ దేవాలయాలన్నీ క్లోజ్లో ఉన్నాయి, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి మనమైతే ఇక పొలాల మార్గంలో అయితే పోవాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కావడంతో లైటింగ్ అయితే లేదు. కొంత దూరం పోయినాకైతే మనకి లైటింగ్ వస్తుంది. అప్పుడు వీడియోస్ అయితే ఇంకా బాగా వస్తాయి. ఇంకోటి ఏమంటే ఇలాంటి టైంలో స్టార్ట్ చేయడం వల్ల కొంచెము ఎండ తక్కువగా ఉండి కొంచెం చల్లగా అనిపిస్తుంది నడవడానికి. పదండి పదండి. లెఫ్ట్ సైడ్ చూడు. అదే మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగు కొంచెం చాలా చీకటిగా ఉందన్నమాట. ఏమాత్రం కనబడదు అట్లుంది ఇక్కడ. ఈ దావ చూడొచ్చు. మీకు ఇలాంటి సన్నటి పొలాల మధ్యలో ఉండేటువంటి దావులు అయితే మనము వెళ్ళాల్సి పడుతుంది. చాలా కిలోమీటర్స్ మనం ఇట్లా పొలాల మధ్యలోనే వెళ్ళాలి. వెదర్ చూడండి ఎంత చల్లగా ఉంది. తర్వాత మనకి ఇప్పుడే పుడుతున్న సూర్యుడు కిరణాలు చూడండి ఎంత రెడిష్గా ఉంది. చుట్టూ అటుపక్క ఇటుపక్క పొలాలు, మధ్యలో ఈ దారి గుండా మన పాదయాత్ర. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది.
ఈ లొకేషన్ చూడడానికైతే సూపర్గా ఉంటుంది. నడవడానికైతే చాలా చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడిప్పుడే వెలుగవుతుంది. ఓం నమ ఓం నమ శివాయ. శుభోదయం. సూర్యుడు ఉదయిస్తున్నాడు. పాదయాత్ర ప్రారంభిస్తున్నాము. ఆఫ్టర్ శ్రీశైలం వెళ్తున్నాం. ఏంటి బాబన్న ఇంకోసారి ఆఫ్టర్ శ్రీశైలం వెళ్తున్నాం. ఇప్పుడైతే చూడొచ్చు మీరు, వెలుగైపోయింది ఆల్మోస్ట్ ఆల్. మార్నింగ్ ఇప్పుడు చూడండి బాగా విజిబుల్గా ఉంది. ఇక్కడ కొన్ని కిలోమీటర్లు వెంకటాపురం నుండి వచ్చినాము. ఇప్పుడైతే మనకి పొలాలు మార్గం అయితే అయిపోతుంది. ఇక్కడ నుండి మనకి అడవి మార్గంలో మనము వెళ్ళాల్సి పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి అడవి స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ కొన్ని సూచనలు అయితే ఇచ్చినారు. ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్, కవర్స్ అయితే తీసుకోరాకూడదు అనేసి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే లాస్ట్ ఇయర్ వాటర్ ఉండేది, ఇప్పుడైతే ఎండిపోయింది. ఇక్కడ నుండి మనకి ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి చూడొచ్చు మనము ఫుల్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అయితే మనము పొలాల మధ్యలో వచ్చినాము. ఇక్కడ నుండి అయితే మనము ఈ ఫారెస్ట్ ఏరియాలో పోవాల్సి పడుతుంది. వెంకట్రాజు, హాయ్. సెకండ్ టైం వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. తిరగా రావాలనిపిస్తుంది. మళ్ళీ రావాలనుకుంటున్నారా? అవును, ఇది రెండోసారి వస్తుండేది. సూపర్, బాగానే ఉండదు. బాగానే ఉంది. ఫోన్ చూడాలి. అంతేగా ప్రస్తుతానికైతే బాగుంది. ఫోన్ అయితే కష్టమవుతుంది అంటున్నారు మా మంజు. ఏంపా మన వెంకరాజ్ అయితే మోటివేషనల్ ఇస్తాడు అనమాట. కష్టమైతే ఎవరు రారు, ఈజీగా ఉంది అని చెప్పాలి, ప్రతి ఒక్కరు రావచ్చు అని. ఎక్కడి నుండి అన్న మీరు? హైదరాబాద్. ఎక్కడి నుండి పాదయాత్ర చేస్తున్నారు? వెంకటాపురం నుంచి. ఎన్నో ఇయర్ ఇది? అందరు డిఫరెంట్ ఉన్నారు. 5, 6, 3, 2, 1 ఓకే. అన్ని ఎలా అనిపిస్తుంది? సూపర్ ఫారెస్ట్ లో సూపర్ ఉంటుంది. మళ్ళీ రావాలనిపిస్తుందా? 100%. ఎవ్రీ ఇయర్ వస్తారన్నా మీరు? ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. యాడ్ ఆన్. సూపర్. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. మినిమం 1 లీటర్ అన్న క్యారీ చేయండి. అక్కడక్కడ వాటర్ దొరుకుతుంది, వాటర్ బాటిల్ ఫిల్ చేసుకుంటానండి. బట్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే మీరు క్యారీ చేయండి, ఎందుకంటే వెయిట్లెస్గా ఉంటుంది. కానీ దయచేసి ఫారెస్ట్లో ఎక్కడైతే మీరు వాటర్ బాటిల్ని విడిచి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇది చాలా వన్యమృగాలు నివసించేటటువంటి ఫారెస్ట్. మీరు వదిలేసి వెళ్ళిండేటటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ వాటికి చాలా హాని కలుగుతుంది అనేసి చెప్తా ఉన్నాము. అక్కడక్కడ అయితే మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, కొన్ని చోట్ల అయితే మనకి వాటర్ ఫెసిలిటీ ఉండదు. దానివల్ల 100% మీరు వాటర్ అయితే క్యారీ చేయాల్సి పడుతుంది. ఫ్రెండ్స్, మార్నింగ్ చల్లటి వాతావరణంలో చుట్టూ పక్షుల కిలకిల రావాలు, వెదర్ అయితే సూపర్గా ఉంది. ఇలాంటి టైంలో పాదయాత్ర స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఎండ టైంలో అయితే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే పాదయాత్ర స్టార్ట్ చేయాలి. ఈ పాదయాత్ర అయితే ఇయర్లీ 2 సార్లు స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతి సంవత్సరం శివరాత్రికి 10 రోజుల ముందు, తర్వాత ఉగాదికి 10 రోజుల ముందు, తర్వాత పండగ వరకు అయితే ఈ పాదయాత్ర అయితే చేయడం జరుగుతుంది. మనకి చాలా చోట్ల భక్తులు పాదయాత్రకు వచ్చేటటువంటి భక్తులకు అన్నదానం కూడా చేసి ఉంటారు. ముందు మీకు ఆ వీడియోలో అయితే
అది చూపిస్తామన్నమాట. ఇక్కడ మనకి చాలా చోట్ల ఇట్లా చెట్లకైతే శ్రీశైలానికి పోయే దారి అనేసి ఏరో మార్క్ చేసి ఉంటారు. ఈ అడవిలో అయితే ఇలా ఏరో మార్క్స్ వేయడం వల్ల దారి తప్పుతారు అనేటటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. మనకు చూడొచ్చు చాలా మంది వస్తూ ఉంటారు పాదయాత్రకి. ఇప్పుడైతే మేము ఒక అందమైన లోకానికే తీసుకెళ్తున్నాం. ఈ సౌండ్ని అయితే మిస్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పాదయాత్రలో మీకైతే ఒక బ్యూటిఫుల్ సీనరీ అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఎవరు బాబు? ఆత్మకూర. ఎన్నో ఇయర్ ఇది? 2024. 2020 అంటే మీరు ఎన్నో ఇయర్ వస్తా అంటే దీన్ని? పోయిన ఇయర్ వచ్చినాము, ఈ ఇయర్ సెకండ్ ఇయరా? ఫ్యామిలీతో వచ్చినారా? ఎక్కడి నుండి నడుచుకుని వస్తాండి? అదే వెంకటాపురం నుండి. ఎన్నో ఇయర్ మీది? 5 years. 5 years. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇట్లా ఫారెస్ట్ లో కాలు నొప్పులు అలాంటివి అంతా ఏమన్నా? కాళ్ళ నొప్పులు ఉంటాయి సార్. కాళ్ళ నొప్పులు ఉంటుకున్న ఎట్లా ఉంటుంది? కాళ్ళ నొప్పులు ఉంటాయి, టాబ్లెట్ వాడుతున్నారా, ఎక్కాలా, కానీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంతా సంవత్సరం దేవుని మహిమ. థ్యాంక్స్ అన్న. ఇక్కడ మనకి గోసాయి కట్ట ఆంజనేయ స్వామి వారి దేవాలయ సమీపంలో వచ్చే భక్తులకు ప్రతి ఏటా అన్నదానాన్ని అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము కూడా వెళ్ళి అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించి మా పాదయాత్రను అయితే కొనసాగించాము. భక్తులకైతే చాలా మందికి అన్నదానం అయితే చేస్తున్నారు. ఓం నమః శివాయ. నమస్కారమా. ఇక్కడ పాదయాత్ర వచ్చే భక్తులకు ఎప్పటి నుండి మీరు అన్నదానం చేపిస్తున్నారు? దాదాపు ఇది 13వ సంవత్సరం అయిందైనా. 13వ సంవత్సరం. ప్రతి శివరాత్రికి? మీరు శివరాత్రికి ఎన్ని రోజుల ముందు ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేస్తారు? 10 రోజుల ముందు. 10 రోజుల ముందు శివరాత్రి వరకు ఉంటుందా? రోజుకి ఎంత మంది వచ్చి ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకుంటారు? దాదాపు రోజు ఒక 5,000 నుండి 10,000 మంది తింటారు ప్రతిరోజు. అంటే మీరు టైమింగ్ ఏమన్నా ఉంది? టైమింగ్ ఉదయం 6 గంటలకే ఫస్ట్ ఉదయం బొరుగులు పెడతాం, టిఫిన్. సరే. 10 స్టార్ట్ చేస్తాం. సాంబారు, అన్నము, మజ్జిగ, సుబ్రహ్మణ్య లడ్డు ప్రసాదం, పరమాన్నం అన్ని పెడుతున్నాం. మళ్ళీ మధ్యాహ్నం కంటిన్యూ మధ్యాహ్నం 3 వరకు కంటిన్యూ. మళ్ళీ 3 నుండి అల్పాహారం పెడతాం, ఉప్మా పెడతాం. అది ఎంతసేపు వరకు సమయం? దాదాపు 10 వరకు పెడతాం. 10 వరకు. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఉదయం 6కు 6:30కి ఉగ్గాని పెడతాం. మీరు చూడొచ్చు, చాలా చాలా పెద్ద పెద్ద పాత్రలకు అయితే ఇక్కడ భక్తులకి అన్నదానం అయితే రెడీ చేస్తూ ఉన్నారు. కొత్తూరు దేవసేన వల్లి సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన అర్చకులం మేము. ఇక్కడ వ్యయ ప్రయాసాలకు లోనయ్యి ట్యాంకర్లు తెచ్చి భక్తులకు అన్నదాన ప్రసాదం ఇక్కడ చేయడం అనేది 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం మేము. చెప్పండి సార్. మేము ఇప్పుడు వచ్చేసి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన అర్చకులు వారి శిష్య బృందంచే ఏర్పాటు చేసినటువంటి అన్నదాన శిబిరము. మేము ఇక్కడ పాదయాత్ర చేసే సమయంలో చాలా ఇబ్బందిగా ఉండి మేము కూడా చాలా బాధపడినాం ఇక్కడ భిక్ష దొరకక. దానివల్ల ఆ మల్లికార్జున స్వామి, ఆ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్నాం. స్వామి మాకు శక్తిని ఇచ్చినామంటే మేము పడినటువంటి బాధలు పడకుండా నడిచిపోయే స్వాములందరికీ మేము భిక్ష కల్పించాలి స్వామి అనుకున్నాము. ఆ భగవంతుడు ఇచ్చిన తర్వాత
ఈ భిక్షను స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 13 సంవత్సరాలు అయినది. 14వ సంవత్సరం ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ఇదే విధంగా మేము శిష్య బృందము, ప్రధాన అర్చకులు అందరు కలిసి చేయాలనుకుంటున్నాము. ఆ భగవంతుని ఆశీస్సులని అనుకుని ఈ అన్నదాన శిబిరం పెడుతున్నాం. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వయంభూ అయినటువంటి ఆయన మీద ఈ లడ్డు ప్రసాదం మా పొలంలో ఉన్నటువంటి శనగబేడలు అవి తీసుకొని అక్కడ లడ్డు ప్రసాదం తయారు చేసి ఆ దేవుని అభిషేకం చేసుకొని దేవుని మీద అంతా పోసి ఆ ప్రసాదం తీసుకొచ్చి దోషాలు తొలగిపోవాలా, సంతానం కలగాల, గ్రహచార దోషాలు తొలగిపోవాలి, రాహుకేతుల కంటే బలమైన గ్రహం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి. ఆ ప్రసాదం వల్ల చాలామంది నడిచిపోయేటువంటి భక్తులకు కూడా దోషాలు తొలగిపోవడం కానీ, సంతానం కలగడం కానీ అన్నీ జరగాలని ప్రధాన అర్చకులు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ప్రసాదం కూడా పెట్టడం జరుగుతున్నది. భక్ష్య భోజ్యాలతో సహా ఇక్కడ లడ్డు ప్రసాదంతో సహా పెట్టాలనుకున్నాము. ఆ దేవుని ఆశీస్సులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. నేను ఓం నమ శివాయ, హరి ఓం నమ శివాయ. బ్రేక్ఫాస్ట్ ఎట్లుండప్పా? చాలా చాలా బాగుండదు. తింటువా? తిన్నాను. ఉండికి డబ్బులు వేస్తువా? వేసాను, దేవునికి మొక్కున్నాను. అవునా, నిజమా? ప్రసాదం తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళకి తోచిన సహాయం అయితే ఉండిలో వేస్తే నెక్స్ట్ ఇయర్కి అది వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా. అవును. థ్యాంక్ యూ. మనము అన్న ప్రసాదం అయితే స్వీకరించి ఇక్కడే పక్కలో ఉండేటటువంటి గోసాయి కట్ట హనుమాన్ టెంపుల్కి వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మనము ఈ అడవి మార్గంలో మన పాదయాత్ర చేస్తుంటే మనకు మొదటి పుణ్యక్షేత్రంగా ఇక్కడ అడవిలో గోసాయి కట్ట ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ మనకి అంగల్లో దొరికేటటువంటి ఈ టెంకాయలను తీసుకొని ఇక్కడ మొదటి టెంకాయని కొట్టి స్వామివారికి మొక్కుకొని ఇక్కడి నుండి వారి పాదయాత్రను అయితే ప్రారంభిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి దర్శనం చేసుకుని స్వామివారు ఇచ్చేటటువంటి బలంతో తమ పాదయాత్రనైతే సాగించడం జరుగుతుంది. ఇక్కడ 10 అడుగుల విగ్రహ రూపంలో స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ మనము అడవిలో ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని మన పాదయాత్రను అయితే కొనసాగిస్తాము. ఇక్కడ 10 అడుగుల విగ్రహ రూపంలో స్వామివారు చాలా అందంగా మనకి దర్శనం ఇస్తారు. గోసాయి కట్ట ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇక్కడ మనకి దేవాలయ ప్రాంగణంలో నాగేంద్ర స్వామి వారి శిలా విగ్రహాన్ని చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి స్వామివారి దేవాలయం ముందు ధ్వజస్తంభాన్ని కూడా చూడొచ్చు. అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో మనము మహిషాసుర మర్దిని అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనాన్ని చేసుకొని ప్రతి ఒక్కరూ కొంతసేపు ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకొని ఇక్కడ నుండి తమ పాదయాత్రను అయితే కొనసాగిస్తారు. ఎవరండి మీది? మాది కదిరన్న. కదిరా? కదిరి నుండి నడుస్తాడారా? ఇక్కడ నుండి వెంకటాపురం నుంచి ఇది మూడోసారి నడిచాడు. మూడోసారి. ఎట్లా అనిపిస్తుంది? బాగుందినా. యాక్చువల్లీ మీ పేరు? నా పేరు సుధీర్. సుధీరా? ఈ పాదయాత్రలో మా బామ్మరిది మంజు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, మాకు పరిచయం అయినాడు. మీరేనా? వేణు. వేణు. ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? సెకండ్ టైం నాది, ఇది పర్లేదు. గోసాయి కట్ట హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ ఒక దర్గాని అయితే నిర్మించారు. ఈ దర్గా తర్వాతే మన ఈ పాదయాత్ర అయితే ఈ రోడ్లో వెళ్తూ ఉంటాము. ఇక్కడ యాక్చువల్లీ వచ్చిన భక్తులు ఇక్కడ కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఇక్కడ నుండి అయితే తమ పాదయాత్రను అయితే ముందు పోతూ ఉంటారు. ఇదైతే నాగలూటి గూడెం అన్నమాట. ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు అయితే నాగలూటి గూడెం అన్నమాట. ఈ ఒక చిన్న గ్రామం పేరు నాగలూటి గూడెం అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది ఇక్కడ పిల్లల వారికి. నాగలూటి చెంచుగూడెం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ మనకు నాగలూటి చెంచుగూడెం సమీపంలో అయితే అన్నదాన కార్యక్రమము ఇక్కడ కూడా జరపబడుతుంది. ఇక్కడైతే ఈరోజే ఇక్కడ అన్నదానానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కానీ
ఆల్రెడీ ఇంకో చోటు కూడా ఇక్కడ పక్కలో అయితే అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. ఇలా మనకి చాలా చోట్ల అంటే చాలా చోట్ల వచ్చే భక్తులకైతే ఏ లోటు లేకుండా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. ఈ ప్రాంతంలో మనము సీతారాముల వారి దేవాలయాన్ని కూడా చూడొచ్చును. ఇక్కడ మనకి ప్రతి చోట వేరే భక్తులే మనకైతే అన్నదానాన్ని అయితే వచ్చే భక్తుల కోసం చేస్తుంటారు. ఇక్కడ వచ్చే బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారనమాట. ఇప్పుడైతే ఎవరు లేదు. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ బ్యాగ్స్ అయితే చెక్ చేసేవారు. ఇప్పుడు ఎవరు సిబ్బంది లేని వల్ల బ్యాగ్స్ అయితే చెక్ చేయటం లేదు. ఇక్కడ మనకి తాగునూరు ఫెసిలిటీ కూడా ఉంది. మీరెవరన్నా? నంద్యాల. ఎన్నోసారి ఇది మీ పాదయాత్ర? మూడోసారి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉంటుంది చూడు, అది లైఫ్ లాంగ్ మర్చిపోలేము అంతే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే అవే గుర్తొస్తున్నాయి తప్ప ఫస్ట్ టైం వచ్చినాను, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కడున్నాను అన్నీ రీకాల్ అవుతూనే ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా అవే గుర్తొస్తూ ఉంటాయి పాతవే. మీరు అక్కడి నుండినే నడుస్తారా మీ ఊరి నుండి? లేదు వెంకటాపురం. ఆల్మోస్ట్ చాలా మంది వెంకటాపురం నుండినే నడుస్తారు. వెంకటాపురం, బయలుటి, అవును, ఇక్కడ నుంచి నడుస్తారు. మీరు ఇక్కడికి వచ్చే భక్తులకు ఏం చెప్పాలనుకుంటారు? మెసేజ్ రావచ్చా? అందరూ రావచ్చు. శివరాత్రి అప్పుడు, ఉగాది అప్పుడు, మామూలు టైంలో కాకుండా ఇలాంటి టైంలలో వస్తే మంచిది, బాగుంటుంది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సేఫ్టీ పరంగా బాగుంటుంది. మీరు చూస్తూనే ఉంటారు, వెంటిలేస్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, ఫుడ్ ఉంటాయి. ఇప్పుడు మనం ముందర వెళ్తే ఇంకా వాటర్ మిలన్, కోకోనట్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే, బట్ అంటే సింగిల్స్గా వచ్చినప్పుడు ఇవి ఏది ఉండవు అన్నమాట. కష్టం అప్పుడు. ఇప్పుడంటే అందరూ వస్తుంటారు కాబట్టి స్టాల్స్ పెట్టుకుంటారు వాళ్ళు. అవును. యాక్చువల్లీ చెప్పులు లేకుండా పుస్తకాలతో ఈ ఇసుక మీద రోడ్లో అయితే నడుస్తూ ఉంటే ఫ్రిడ్జ్లో కాలు పెట్టినట్టుంది. యాక్చువల్లీ అంత చల్లగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ వెదర్లో, ఈ మార్నింగ్ ఈ క్లైమేట్లో మనకి ఎండ అయితే ఎక్కువ లేదు. ప్లస్ అలాగే ఇసుకలో నడుస్తూ ఉంటే మాత్రము చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఎటువంటి కాలు నొప్పి కూడా తెలుస్తూ ఉండలేదు అనమాట. ఎన్నో సంవత్సరం సమయం ఇది? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుండి మీరు పాదయాత్ర చేస్తున్నారు? ఇంత మాత్రం అక్కడ నడిచాము కన్యాలో. ఇప్పుడు 10 వయసు. ఇది ఎలా అనిపిస్తుంది స్వామి మీకు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా కానీ ఇట్లా బాగానే ఉండదు కాబట్టి. అంటే ఇక్కడ ఇంకోటి, పాదయాత్ర చేసే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేసినారా దారిలో? ముందు మీరు 17 సంవత్సరాల ముందు మీకు వస్తున్నారు కదా, ఏమి చేయలేదు శివ. అంతేనా? దాతలు అన్నదనము కొద్ది పర్లేదు మాత్రం చేస్తున్నారు అంత తప్ప. ఏమనిపిస్తుంది స్వామి శివ? పాదయాత్ర సంతోషం ఉంటుంది శివ. అవునా? అందుకనే కదా ఇన్ని సంవత్సరాలు అయితే కానీ ఇంకా వచ్చేసి అమ్మము ఉండదు. స్వామి, ఈ పాదయాత్ర గురించి మీ అనుభవాలు చెప్పండి స్వామి. బాగుంది శివ, జబర్దస్త్ ఉంది, బాగుంది. ఇప్పుడు ఇంతకు ముందు అప్పుడు అన్నదానం ఉండలేదు, ఇప్పుడు అంతా అన్నదానం చేసినారు. ఈ సంవత్సరం ఏం లేదు శివ, గంగోటలే చూడి. గంగోటలే. వర్షాలు లేవు కదా శివ. అవును, వర్షాలు లేకపోతే గంగి లేదు. మనం ఏడన్నా కానీ ఉండాలనుకుంటే ఈ నెల ఇంత రావాల్సిందే శివ. ఈ నెల ఇంత నిద్ర రావడం లేదు, ఇంకా ఖచ్చితంగా మాలేయాల్సిందే ఈ శివయ్యకి మాత్రంగా. మీరు ఎన్ని రోజులు మాల వేసుకుంటారు స్వామి?
స్వామి ఇప్పుడు వేసినాం శివ 22 వేసినాం ఈ సంవత్సరం 21, 41 అట్లా మీ శక్తానుసారం అంతే శివ. మాల 41 వేసుకొని ఇరుముడి తీసుకొని స్వామివారి సన్నిధికి పాదయాత్ర. పాదయాత్ర శివ. శివరాత్రి టైంలోనే వేస్తారా ఎప్పుడైనా? ఈ శివరాత్రి టైంలోనే శివ. ఇంకా ఎప్పుడు వేసాక ఎప్పుడెప్పుడంటే వేసాక ఎట్లా వస్తుంది శివ? శివరాత్రికి శివరాత్రికి శివరాత్రి శివరాత్రి మేము ఏడన్నా ఉన్ని ఎక్కడన్నా ఉన్ని రావాల్సిందే. ఆ టైంలో మాత్రం 4 ఏళ్ళ నుండి వచ్చి రప్పించుకుంటారంటారా? రప్పించుకుంటారు శివ. కంపల్సరీ రప్పించుకుంటారు శివ. ఉండలేరు స్వాములు. మీరు మాల వేసినాక స్వామివారి ఒక ఏమన్నా మహిమలు జరిగినాయా? మీకు ఏమన్నా అనుభవాలు ఉన్నాయా స్వామి? ఇంతే శివ. మా సంతోషంగా ఉంది, బాగుంది శివ. స్వామివారిని బాగుంది, బాగా నమ్ముకున్నాము, బాగుంది. అందరు శివ సంతోషం ఉంటారు ఇంట్లో, భార్య పిల్లలు మనం అంతా సంతోషం ఉంటారు శివ. మీదంతా ఒకే ఊరా స్వామి? ఒక ఊరే శివ, అంతా ఒక ఊరే. అక్కడ నుండి వస్తున్నారు, వస్తున్నాం శివ వారి కోసం. అవు శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చాలా పెద్ద పెద్ద పుట్టలు, మనకి అడవిలో ఎదురు చెట్లు, పెద్ద పెద్ద పుట్టలు, నిశ్శబ్దమైన అడవి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పాదయాత్ర. చూడండి ఎంతమంది వెళ్తున్నారు అనేసి. ఒక 10 నిమిషాలు ఏమన్నా మనం సైడ్ అయితే, సైడ్లో కూర్చోంటే ఒక 1000 మంది అట్లా వెళ్ళిపోతారనమాట ముందుకు. అంతమంది వస్తూ ఉంటారు. మా టీం వాళ్ళంతా ఇంకా వెనుక్కున్నారు. ఈ అడవిలో మా ప్రయాణం అయితే నిజంగా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. నైస్ ఎక్స్పీరియన్స్. ఉన్నాయిరప్ప. ఇక్కడ మనకి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి దగ్గరలో ఈ వాటర్ వస్తుందంటే మనకి దగ్గరలో అయితే వీరభద్ర స్వామి టెంపుల్స్ వచ్చినట్టే. ఇంతసేపటి నుండి నడిచిండేది ఇక్కడ యాక్చువల్లీ వచ్చి ఈ నీళ్ళలో అట్లా కాలు కడిగే కొందరికి చాలా అంటే చల్లగా అనిపిస్తుంది. ఇంతసేపు నడిచిండే నొప్పి కూడా అస్సలు కూడా తెలియదు అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐదేళ్ళు స్వామి 16, 17 ఏళ్ళు పాదయాత్ర చేపట్టి 2 ఏళ్ళు ఊరికాంటి చేసింది. ఇంకా ఏంటంటే 15, 16 ఏళ్ళు. ఏ ఊరు స్వామి? జోగులాంబ టెంపుల్ దగ్గర. అక్కడ నుండి కొన్ని సంవత్సరాలు ఇక్కడ నుండి చేస్తున్నారు. ప్రతి శివరాత్రికి వస్తారా స్వామి? సంవత్సరం. ఎలా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్? చాలా మంచిగా అడవిలో మీకు ఓకేనా స్వామి? పాదయాత్రలో ఓకే అనిపిస్తుంది? కాలు నొప్పులు అట్లా ఏమనిపించదు? ఓం నమ శివాయ. ఇప్పుడు మనము పాదయాత్రలో భాగంగా నాగలుటి వీరభద్ర స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాము. ఇది భద్రకాళి సమేతంగా వెలిసినటువంటి పురాతన వీరభద్ర స్వామి దేవాలయం అన్నమాట. ఇక్కడ మనము దేవాలయం యొక్క కట్టడాలను చూడొచ్చు. చాలా పురాతనమైన కట్టడాలు ఇవి. ఇక్కడ దేవాలయం లోపల స్వామివారి దర్శనం చేసుకొని మనం ఇప్పుడు వస్తాం రండి.
ఇక్కడ దేవాలయంలో మనకి భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. అలాగే మహాగణపతి విగ్రహాలను కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి వీరభద్ర స్వామి వారి ఇంకొక విగ్రహాన్ని కూడా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఈ పురాతనమైన భద్రకాళి సమేతమైన వీరభద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయం అని ఈ కట్టడాలను, ఈ చుట్టుపక్కల గోడలను చూస్తే మనకు అర్థమవుతుంది. చూడొచ్చు, చాలా శిథిలమైనటువంటి ఈ గోడ కట్టడాలు మరియు రాతి గోపురాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దయచేసి వీటి గురించి తెలుసుకొని ఇక్కడి ఆంధ్ర గవర్నమెంట్ వారు ఈ దేవాలయాన్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేసి మా ఛానల్ తరపున మేమైతే కోరుకుంటున్నాము. ఇలాంటి దేవాలయాన్ని అయితే మనము చాలా భద్రతగా కాపాడాలి. ఇక్కడ మనకి వీరభద్ర స్వామి దేవాలయం ముందర అయితే ఒక గోపురం ఉంటుంది. ఇది మనము పాదయాత్ర వెళ్ళేటప్పుడు మొదటి గోపురము. ఇది చాలా శిథిలావస్థలో అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఈ పాదయాత్రలో ఇప్పుడు చూస్తున్నది మొదటి రాజగోపురం అన్నమాట. ఈ రాజగోపురం చూడ్డానికైతే చాలా పురాతనంగా మరియు చాలా వివిధ అందమైన శిల్పకళాకృతితో మనమైతే చూడొచ్చు. కానీ ఇలాంటివి శిథిలావస్థలో ఉండడము మనకైతే దౌర్భాగ్యం అనే చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి ఇప్పుడు ఒక పెద్ద రాతి స్తంభాల మంటపాన్ని అయితే చూడొచ్చు. ఈ రాతి స్తంభాల ఈ మంటపానికి ఒక విశేషం ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వర స్వామి వారిని కావలి బసవన్న అని అయితే పిలవడం జరుగుతుంది. కావలి బసవన్న అంటే మనకి ఇప్పుడు పాదయాత్రగా వచ్చే భక్తులకు అడవిలో ఏ ప్రమాదం జరిగినా నేరుగా స్వామివారు వెళ్ళి వారిని రక్షిస్తారనేసి ఇక్కడ స్థల పురాణం అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ కొందరు దుండగులు అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ పురాతనంగా ముందు ఉన్నటువంటి నందీశ్వర స్వామి వారి విగ్రహాన్ని అయితే ఇలా పగలగొట్టడం జరిగింది. ఆ నందీశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ పక్కలోనే చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాగలోటిలో వీరభద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నాము. అది ఒక భద్రకాళి సమేతంగా వెలిసిన శ్రీ వీరభద్ర స్వామి వారి పురాతన దేవాలయము. అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్తున్నాము. ఇక్కడైతే మనకి నాగలోటిలో అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ చెట్టును చూడొచ్చు. చూడ్డానికైతే మామిడి చెట్టు లాగా ఉంది. ఏం చెట్టో తెలియదు అనమాట. చాలా అంటే చాలా పురాతనమైన, అంటే చాలా ఏళ్ళగా ఉన్నటువంటి వృక్షంగా తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పచ్చగా చెట్లతో మధ్యలో ఈ యొక్క ప్రయాణం అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడైతే మనకి అన్నదానం అయితే రెడీ చేస్తా అంటారు, పోయి చూడాల. ఇక్కడ మనము నాగులూటి వీరభద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొంచెం ముందుకొస్తే ఇక్కడ మనకి 2 కొలనులు అయితే చూడవచ్చు. ఒక కొలనులో స్నానానికి చేసుకోవడానికి వాడుకుంటారు. పక్కనే ఉన్నటువంటి మరొక కొలనునైతే ఇక్కడ తాగే నీటికైతే ఉపయోగిస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుండి మనకి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుండి ఈ కొలనులో ఉన్నటువంటి ఈ నీటిని అయితే తాగడానికి ఉపయోగిస్తారు. మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళాలంటే వాటర్ లేదు అంటే ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్లో ఇక్కడ నుండి వాటర్ని అయితే క్యారీ చేయాల్సి పడుతుంది. చాలామంది ఇక్కడ నుండి వాటర్ని అయితే తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓం నమ శివాయ. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి స్వామి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం గత 30 సంవత్సరములుగా నిర్వహించడం జరుగుతున్నది. మొట్టమొదటిసారిగా మా నాన్నగారు బాలశంకర్ రెడ్డి గురుస్వామి గారు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఈ నాగలూటి ప్రాంతానికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువగా ఆకలి వేయడం జరిగింది. వాళ్ళు 10 మంది వచ్చారంట. వాళ్ళకు కర్ణాటక భక్తులు ఒక 10 మంది స్వాములతోడై
స్వామి మాకు ఆకలి వేస్తుందంటే వీళ్ళు తెచ్చుకున్నటువంటి పడి బియ్యంతో చేసిన అన్నాన్ని తలా ఒక ముద్దాహారంగా తీసుకొని పాదయాత్ర వెళ్ళడం జరిగింది. పోతూ పోతూ నాగులూటి మెట్లో అంటే ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళంగానే వాళ్ళకి ఎక్కువ ఆకలి వేసి నీరసం వచ్చేసి మేము వెనక్కి వెళ్తాము, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తాము, శ్రీశైలంలో మేము నడవలేమంటే గురుస్వామి లే స్వామి మనం పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాతనే మన గ్రామానికి వెళ్ళాలి అని చెప్పి మొట్టమొదటిసారి పాదయాత్రతో తీసుకొని పోవడం జరిగింది. పోతూ పోతూ స్వామి మనం 10 మందిమే ఆకలికి ఇంత ఇబ్బంది పడ్డాం కదా, కొన్ని వేల మంది శివస్వాములు శివభక్తులు ఈ మార్గంలో వెళ్తుంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా మనం నెక్స్ట్ ఇయర్ ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేద్దామని చెప్పి మొట్టమొదటిసారిగా మా చుట్టుపక్కల గ్రామాలలో ఒక 2 సంచుల బియ్యాన్ని వసూలు చేసి ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది 30 ఏళ్ల కిందట. ఆ విధంగా 30 ఏళ్ల కిందట 2 సంచులతో స్టార్ట్ అయినటువంటి ఈ అన్నదాన కార్యక్రమం లాస్ట్ ఇయర్ అంటే 2023 సంవత్సరంలో 128,000 మంది ఈ అన్నదాన సత్రంలో భోంచేయడం జరిగింది. శివరాత్రికి ముందు 9 రోజులు ఈ అన్నదాన కార్యక్రమం ఇక్కడ నాగులూటి వీరభద్ర స్వామి ఆలయ ఆవరణ నందు శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళే భక్తులందరూ ఇక్కడ భోంచేస్తుంటారు. ఇక్కడ శ్రీశైలానికి మొదటి మెట్టుగా ఈ నాగులూటి వీరభద్ర స్వామి దగ్గర పిలుస్తారన్నమాట. అందరి సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం గత 30 సంవత్సరములుగా ఈ నాగులూటి ప్రాంతం నందు మేము నిర్వహించడం జరుగుతుంది. ఓం నమః శివాయ. మీరు ఈ అన్నదాన కార్యక్రమము అందరి శివభక్తులు మరియు శివస్వాములు ఇచ్చేటువంటి డొనేషన్స్తోనే నిర్వహించడం జరుగుతుంది. మీరు ఏదైనా చేయదలుచుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ను ప్రొవైడ్ చేశాం స్వామి, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఇక్కడ డొనేషన్స్ అందివచ్చు. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శ్రీశైల మల్లికార్జున స్వామికి, బ్రహ్మరామ మాతాకి, నాగులూటి వీరభద్ర స్వామికి, సాక్షి గణపతికి, పాతాల గంగాకి, కాశీ అన్నపూర్ణ మాతాకి, కాశీ అన్నపూర్ణ మాతాకి. ఓం నమో పార్వతీపతి హర మహాదేవ శంభోం శంకర. సెలవు స్వామి, భిక్షను స్వీకరించే ప్రార్థన. ఇక్కడ మనము నాగలూటి మెట్ల మార్గం స్టార్టింగ్లో అయితే చూడొచ్చును, చాలా బృహత్ వృక్షాలనైతే దేవతా వృక్షాలనైతే చూడొచ్చు. ఇక్కడ మనకి మహాగణపతి వారి దేవాలయాన్ని అయితే చూడొచ్చును. ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళను చూస్తే మనకు అర్థమవుతుంది ఈ దేవాలయం ఎంత పురాతనమైన దేవాలయం అని. ఇక్కడ మెట్ల మార్గంలో మన పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి మహాగణపతి వారి దర్శనాన్ని అయితే చేసుకొని భక్తులు తమ పాదయాత్రను అయితే కొనసాగిస్తారు. ఇది కూడా చాలా అంటే చాలా పురాతనమైనటువంటి మహాగణపతి వారి దేవాలయం అని మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. చెప్పండి స్వామి. మల్లకల్ల మండలం మెలుకూరు గ్రామం స్వామి. అక్కడ నుండి వస్తాండారా? వస్తున్నాం స్వామి. అల్లంపూర్లో దర్శనం చేసుకొని నాగలోటికి వచ్చినాం స్వామి. ఎన్నో సంవత్సరం స్వామి ఇది మీది పాదయాత్ర? పాదయాత్ర వెంకటపురం నుండి పాదయాత్ర స్వామి. అది ఎన్నో సంవత్సరం వస్తాండేది ఇది? ఇది 9వ సంవత్సరం. 9వ సంవత్సరం. ఎట్లా అనిపిస్తుంది స్వామి? ఏం మంచిగా సేఫ్టీ ఉంది స్వామి. స్వామి దర్శనం చేసుకోవడం, అడవిలో పాదయాత్ర చేసుకుని మంచిగా సాగిస్తూనే అనిపిస్తుంది స్వామి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ రావాలి, ఆయనకి దారిలో రావాలనిపిస్తుంది స్వామి. మంచిగానే ఉంది స్వామి, మాకు మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఇక్కడ నుండి మనము అడవి ప్రాంతంలో అయితే మన పాదయాత్రని కొనసాగించాలి. ఇక్కడ ఈ తాగునీటి కొలనులో చాలామంది నీటిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్తారు. ఇది చాలా కొండల ప్రాంతం నుండి వచ్చేటటువంటి చాలా ఔషధి గుణాలు ఉన్నటువంటి నీరు. కాటరాజు కొత్తగా స్టిక్స్ తీసుకున్నాడు అనమాట. స్టిక్ మ్యాన్ ఈయన. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. శ్రీశైల పాదయాత్ర ఇక్కడ నుండి మెయిన్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుండినే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీశైల పాదయాత్రకి నాగులూటి దగ్గరికి చేరుకున్నాము. యాక్చువల్లీ శ్రీశైల పాదయాత్ర చేసేవారికి మొదటి మెట్టు ఇక్కడేనమాట. ఇక్కడ నుండి ఈ కొండను ఎక్కడానికి స్టార్ట్ చేస్తాము అనమాట. ఇక్కడ మనము మంచినీటి కొలను, తర్వాత పక్కలోనే ఇంకొక నీటి కొలను చూడొచ్చును. ఇక్కడ పక్కలోనే ఈ మహాద్వారం పక్కలో మనకి ఈ కొండ వస్తుంది. ఫస్ట్ మెట్టు
పాదయాత్రకి ఇదేనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీశైలానికి పాదయాత్రగా స్టార్ట్ చేసినాము నాగలోటి కొలం దగ్గర నుండి. ఇదే అన్నమాట మనకి కష్టమైనది స్టార్టింగ్. ఇంచేపు మనం యాక్చువల్లీ పొలాల్లో తర్వాత మామూలు రోడ్లో వచ్చినాము. ఇప్పుడు ఉంటుంది సినిమా. వెంకటరాజు ఎట్లుందప్పా? బాగానే ఉందప్ప, పర్వాలేదా? ఇంకా ఒకసారి రావాలనిపిస్తుందా? మంజు గారు, స్టార్ట్ అయింది ఎండ పైన. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కొంచెము ఎండ ఎక్కువగా ఉంది, ప్లస్ మనకి జనాలు తక్కువ ఉన్నారు, ఎండ ఎక్కువ. ఇంకా సినిమా స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుండి. ఏందిరా ఇది అంటే ఇదే, అంతేగా అంతేగా. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ మీకు. ఇక్కడ నుండి మనకి నాగలోటి నుండి పెచ్చెరు వరకు చాలా చోట్ల వాటర్ ఫెసిలిటీ ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ 2 లీటర్లు వాటర్ అయితే క్యారీ చేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఈజీగా ఉంటుంది. అలాగని ఫారెస్ట్లో ఎక్కడంటే అక్కడ పడేయకండి. తర్వాత ఈ నాగలోటి నుండి మీకు పెచ్చెరు వరకు ఎక్కడ నెట్వర్క్ అనేది రాదు, మొబైల్ నెట్వర్క్, అదొకటి చూసుకోండి. నీకు వస్తుందా? బాబు గారు చెప్తాడు, భయపడొద్దండి పులులు వచ్చినప్పుడు. డోంట్ వరీ, చిరుతలు వస్తాయి, ఏం భయపడదండి. ఓం నమః శివాయ అంటే వెళ్ళిపోతాయి. మంజు గారు, ఎలా ఉంది సినిమా? ఇప్పుడే సినిమా ఇప్పుడే కనిపిస్తా ఉంది. స్టార్ట్ అయిందా? బాబు, హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. ఓం నమః శివాయ. నా ఎలా అనిపిస్తా ఉంది? థ్రిల్లింగా? కొండలు ఎక్కుతూ ఎన్నో టైం మీది ఇక్కడికి? సెకండ్ టైం మళ్ళీ వస్తాడారంటే అట్లుండి కూడా బాగుంది కదా? థ్యాంక్ యూ. టెంపుల్ వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే అవును, మెయిన్ ఇదే. ఇంకా ఇంప్రూవ్ చేయాల టెంపుల్ వారు. మీరు ఎక్కడి నుంచి? బెంగళూరు. వెరీ గుడ్. సార్ పడుకుని మొత్తం రాళ్ళ మెట్లే. ఇది చాలా పురాతనమైన రాళ్ళ దారి, మెట్ల దారి. అన్న, ఎక్కడి నుండి వస్తాండదే? కర్నూలు. అక్కడి నుండి నడుస్తాండారా? వెంకటాపురం. ఎన్నో ఇయర్ మీకు ఇది? 6-7 ఇయర్స్. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇది? మామూలుగా 1 ఇయర్కి ఒకసారి వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. అంతా 13 మంది వచ్చినాము, 13 మంది వచ్చినాము. అందరం 13 మందిని అందరు వస్తూ ఉంటారు. అంతా శివయ్య ఇది అని వస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ బాగుంది, నైస్. వెంకటరాజు, జాగ్రత్త ఉందా? నిదానంగా పోలప్ప. ఇదేనా గుడి? ఏదో పాడుపడిపోయింది గుడి ఒకటి ఉండాల ఇంకా పైన. ఓకే, అది పైన. ఇది ఒకటి గుడి లోపల. ఇది కాదు మచ్చా, ఇంకా వేరే. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏదో మంటపం ఉన్నట్టుంది, కానీ శిథిలావస్థలో ఉంది. మంటపమో లేదా గుడో తెలీదు. దయచేసి ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటివన్నీ తెలుసుకొని ఇంప్రూవ్మెంట్ చేయాలా, భక్తులు వచ్చే వాళ్ళకి హెల్ప్ చేయాలా.
బాబు చెప్పండి. ఏం చేస్తాడు పాపా? పాదయాత్ర చేస్తా ఉంటాం. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడే నా సినిమా ఇంకా ఉంది. ఇక్కడే టెంపుల్. చలో టెంపుల్ దగ్గరికి. ఫ్రెండ్స్, ఈ మార్గ మధ్యంలో మనకి ఇక్కడ ఒక మంటపం ఉంది. యాక్చువల్లీ ఇది వచ్చి శివాలయం అనుకుంటా. చాలా శిథిలావస్థలో ఉంది. శ్రీశైలం గవర్నమెంట్ వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు ఇలాంటి వాటిని చూసి కొంచెం అభివృద్ధి చేయాలి అనేసి మా ఛానల్ తరపున కోరుకుంటాము. ఇలాంటి క్షేత్రాలన్నీ అభివృద్ధి చేయడం వల్ల భక్తులకు కూడా కొంచెము ఈజీ అవుతుంది. వెంకరాజు, ఇప్పుడు మనము శ్రీశైల పుణ్యక్షేత్రం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. మనము వెళ్తున్నటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రము చాలా అంటే చాలా సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రము. యాక్చువల్లీ మన శివయ్య యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఇది 2వ జ్యోతిర్లింగమై ఇక్కడ వెలసిన శివయ్యను శ్రీశైల మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. అలాగే అమ్మవారి 18 శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠంగా అమ్మవారిని భ్రమరాంబికాదేవిగా ఇక్కడ కొలవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక పక్క ఎత్తైన కొండలు, ఇంకో పక్క లోతైన లోయ, సెంటర్లో జారుడుగా ఉండే రాతి మెట్ల దారి. ఇక్కడ ఎండలో పోతూ ఉంటే సినిమా బాగుంది. అవును, నైస్. వెంకటరాజు, ఎలా ఉందబ్బా? బాగానే ఉంది. వెన్నెల ప్రజ్ఞమ్మ యూట్యూబ్ ఛానల్. వెంకటరాజు, ఎలా ఉందబ్బా? బాగానే ఉంది. సినిమా బాగానే తెలుస్తుంది. ఎన్నో సినిమా? పార్ట్ 1 పార్ట్ 2? ఇది పార్ట్ 2. బాబు గారు, ఓ బాబు గారు, ఉండారా? మేల్కొనే ఉండారా? ఫోన్ జేబులో పెట్టు బాబు. ఇప్పుడు కూడా ఏంది, ఈ ఎక్స్పీరియన్స్ని ఆస్వాదించాలా. అంతేగా అంతేగా. ఏం పెద్దయ్యా, ఎక్కడి నుండి వస్తాండేది? ఎక్కడ? అక్కడి నుండి నేను నడుస్తాండారా? వెంకటాపురం. ఎన్నో ఇయర్ మీరు వస్తాండేది? ఎన్నో సంవత్సరము? ఫస్ట్ సంవత్సరం. ఎట్లుంది? సమ్మగుందా? ఇంకా పోను ఇంకా ఎక్కువ కొండలు ఉన్నాయి. ఎక్కుతారా? మళ్ళీ వస్తారా? ఇంకో సంవత్సరం కూడా వస్తారా అక్క? కాదు, మీకు ఓకే అనిపిస్తుందా? ఇంకా 4 సంవత్సరాలు వస్తారా? ఓకే. ఓం నమ శివాయ.
అంటే ఇట్లా రాళ్ళు లాస్ట్ బాబు ఇది కాదు బాబు బాహుబలి భీముని కొలను. ఫ్రెండ్స్, ఇది మనము పాదయాత్రలో నాగలోటి నుండి ఇది రెండో గోపురం అన్నమాట, రాజగోపురము. ఇది కూడా చాలా పురాతనమైన రాజగోపురం, కానీ ఇది కూడా శిథిలావస్థలో ఉంది. ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటివన్నీ అభివృద్ధి చేయాలనేసి మన ఛానల్ తరపున కోరుతున్నాము. దయచేసి ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి పేర్లన్నీ రాసి ఈ సంపత్నంతా వేస్ట్ చేయొద్దండి దయచేసి. చాలా మంచి శిల్పకళ పొందినటువంటి మంటపం ఇది. ఇలా వస్తే చాలా చెట్లకి ఇట్లా బట్టలను కట్టి కోరికలను అయితే కోరుకుంటారు ఇక్కడ. మనం పోయేది శ్రీశైలము, అక్కడే స్వామింది. కటం జరిగిందా? పట్టుకో పట్టుకోపా, పర్వాలేదా? నాకు అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ నల్లమల ఫారెస్ట్ అయితే చాలా పెద్ద ఫారెస్ట్ అని మీకు తెలుసును. ఇది ఒక టైగర్ రిజర్వ్ ఏరియా అనేసి కూడా తెలుసు. ఈ నల్లమల ఫారెస్ట్ 2 స్టేట్లలో తర్వాత 4 డిస్టిక్లో ఈ నల్లమల ఫారెస్ట్ ఉంది అనేసి, అంటే అప్పటికే మీరు తెలుసుకోవాలా ఈ ఫారెస్ట్ ఎంత పెద్దది అనేసి. మన బ్యాచ్ అంతా వెనకాల ఉండరు. శ్రీ విజయనరసింహ భారతి. ఎక్కడి నుండి స్వామి? శృంగేరి విరూపాక్ష మఠం, అనంతపురం. శృంగేరి నుండి. మీరు ఎప్పటి నుండి ఇట్లా పాదయాత్ర చేస్తున్నారు స్వామి? గత 5 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నా. 5 ఏళ్ళుగా. మీ ఎక్స్పీరియన్స్ స్వామి, మీ అనుభవం? ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నడవగలుగుతున్నా. అవును. ఏ విధమైనటువంటి జంతు భయం కానీ ఇతరత్ర ఏ భయం అక్కర్లేదు. ఇక్కడ బేరీ పూజను చేస్తారు. స్వామి, ఆ బేరీ పూజ చేసిన తర్వాత జంతువుల వేటికి కూడా మనుషులకి జంతువులతో భయం ఉండదు. సో కాబట్టి ఈశ్వరుడే రక్షగా ఉంటాడు. అలాంటి ఇన్సిడెంట్ ఏం జరగలేదు ఇన్నేళ్ల శ్రీశైల చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కాలినడక నడుస్తున్నారు భక్తులు. ఏ రోజు కూడా ఏ జంతువుని బారిన పడినట్టు కానీ, పాము కరిచినట్టు కానీ, తేలు కరిచినట్టు కానీ, ఇతరత్ర ఏ విధమైనటువంటి జంతువులతో దాడి జరిగినట్టు కానీ ఎక్కడా లేదు చరిత్రలో. ఇదేనా స్వామి, ఇంకా వేరే దారి లేదా? ఇది ఒక్క దారి ఏనా ఉండేది? ఇది శంకరాచార్యుల వారు నడిచినటువంటి దారి, మోక్ష మార్గం ఇది. స్వామి, ఈ దారిని యాక్చువల్లీ మహాభారతం ప్రకారము పంచపాండవులు కూడా నడిచారు అంటారు. అవును, వాళ్ళు అరణ్యవాసం చేసే సమయంలో శ్రీశైలంలోని భీముని కొలను అని ఉంది. ఆ భీముని కొలను నుంచి వారు ఇటువైపుగా దక్షిణ భారతం వైపు నడిచారు. ఆ నడక ఇదే, అంటే వారికంటే ముందు నుంచి ఉంది ఇది. త్రేతాయుగం నుంచి రాముడు నడిచినటువంటి దారి ఇది. సాక్షాత్తు కలో రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు కదా, అటువంటి రాముడు నడిచినటువంటి దారి. అంత గొప్ప దారి. చాలా పెద్ద చరిత్ర ఉంది, చాలా ఘన చరిత్ర. ఎందుకంటే ఒకే క్షేత్రంలో అమ్మవారు స్వామివారు ఇద్దరు ఒకే క్షేత్రంలో ఒకే ప్రాకారంలో ఉండడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి క్షేత్రం. అది మన ఆంధ్రదేశంలో ఉండడం నిజంగా గర్వకారణం. ఇంకా ఈ దారిలో సీతారామ వాళ్ళు కూడా నడిచారు. సీత రాలేదు, రాముడు లక్ష్మణుడు నడిచారు. అది మీరు ప్రతి సంవత్సరం వస్తారు సార్? నేను గత 5 ఏళ్ళుగా వస్తున్నాను. 5 ఏళ్ళుగా. ఇది 6వ సంవత్సరం. వీళ్ళందరూ మా శిష్యులు.
శివరాత్రికి ఉగాదికి వస్తున్నారు కదా స్వామి, శివరాత్రికి ఉగాదికి నడుస్తుంటారు. ఏది శ్రేష్టం అంటే ఏ టైంలో వస్తే? అమ్మ శ్రేష్టమా అయ్య శ్రేష్టమా అని అంటే అమ్మ గొప్పతనం అమ్మ గొప్పది, అయ్య గొప్పతనం అయ్యేది. కాబట్టి శివరాత్రి అంటే శివుడికి ప్రీతికరం, ఉగాది అంటే అమ్మకు ప్రీతికరం. కాబట్టి ఏది గొప్ప అని అంటే ఏది చెప్పలేం. మేము లాస్ట్ ఇయర్ వచ్చాము స్వామి, ఉగాదికి వచ్చాము. అప్పుడు ఇంకా ఫుల్ జనాలు ఉన్నారు, చాలా మంది. అప్పుడు మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. అది లాస్ట్ టైం చూసాం ఉగాది, ఈసారి శివరాత్రి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఈసారి వచ్చింది. అసలు ఈ కాలం శరత్కాలం చాలా విశేషమైంది. ఇలా నడవడం వలన మన దేహంలో ఉన్నటువంటి డిఆక్సినేట్స్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతాయి. దానివల్ల మనిషి విషమపూరితం కాడు. అరణ్యంలో నిద్ర చేయడం ఏదన్నా ఉందా స్వామి? అదేమన్నా ఆనవాయితీ? చాలా విశేషం. పనేరణే మధ్య విహారిణి కదా అమ్మవారు. ఈ దారిలో వచ్చేటువంటి భక్తులందరినీ కాపాడాల్సిన బాధ్యత అమ్మది. అమ్మవారు వనంలోను రణంలోను విహరించేటువంటి తల్లి. ఎంతోమంది మహాత్ములు, యోగులు, సిద్ధపురుషులు తపస్సులు చేసినటువంటి గొప్ప స్థలి శ్రీశైల మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి ఒక్క మొక్క కూడా, ప్రతి ఒక్క మహావృక్షం కూడా మహాపురుషుల యొక్క స్వరూపాలే. ఈ క్షేత్రంలో ఈ దారిలో లోకాభిరామాయణం మాట్లాడకుండా శివనామ సంకీర్తన చేస్తూ వెళితే ఆయనే తీసుకెళ్తాడు. అదే ఈ దారి యొక్క గొప్పతనం. మేము చాలా మందిని చూసాం, చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద ముసలి కాడి వరకు. అదే శివుడి యొక్క గొప్పతనం. అలవగ్గా వెళ్ళిపోతున్నారు, కొంచెం కూడా స్ట్రెయిన్ అవ్వట్లేదు, వెళ్ళిపోతున్నారు లగేజ్ అంతా ఎత్తుకొని. చాలా ధన్యవాదాలు స్వామి, చాలా అమూల్యమైన విషయాలను మా ఛానల్ తరపున మాకు ఇచ్చినారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నాగలోటు నుండి ఇది వచ్చి మనకి 3వ గోపురం అన్నమాట. ఇది కూడా చాలా శిథిలావస్థలో ఉంది. దయచేసి మన దేవాదాయ శాఖ వారు ఇలాంటి గోపురాలను, కట్టడాలను గుర్తించి నిర్మించాలనేసి మా ఛానల్ తరపున కోరుతున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం కొండ ప్రాంతం అయితే అయిపోయింది. ఇక్కడ మామూలు రోడ్ మాదిరి ఉంది, నడకకు చాలా అనువుగా ఉంది. కానీ ఇక్కడ ఎక్కువగా ఎదురు చెట్లను అయితే మనం చూడవచ్చు. సేమ్ అప్పుడే మాదిరే ఒక పక్క కొండ, ఇంకో పక్క లోయ. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఈ ఏరియా అయితే. ప్రతి ఒక్కరూ చూడవచ్చు మీరు, చిన్నలు, పెద్దలు, చాలా వృద్ధులు, అలాంటి వాళ్ళంతా ఇక్కడ మనకి పాదయాత్ర చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్ర గురించి తెలుసుకొని పాదయాత్రలో పాల్గొనాలనేసి కోరుతున్నాము. ఫ్రెండ్స్, మేమైతే కొండ ఎక్కాము, అదే కొండనైతే ఇప్పుడు దిగుతున్నాం అన్నమాట. ఇప్పటి నుండి ఈ దారి అయితే ఒకేలాగా ఉండదు. కొండలు ఎక్కడం, దిగడం, తర్వాత కొంతవరకు నార్మల్ రోడ్డు అట్లుంటుంది. ఈ ఫారెస్ట్లో అయితే నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. దయచేసి ఎవరే కానీ ఒంటరిగా అయితే వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఇది టైగర్ రిజర్వ్ ఏరియా, తర్వాత చాలా వన్యమృగాలు నివసించేటటువంటి ఫారెస్ట్. దయచేసి ఎవరు వచ్చినా ఒక్కరే మాత్రం రాకండి. కొంచెం బ్యాచ్లుగా వచ్చే మాదిరే చూసుకోండి. ఒకవేళ మీరేమైనా ఒంటరిగా వచ్చింటే ఎవరైనా ఒక బ్యాచ్తో కూడి మీరు వెళ్ళడం అయితే ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి, ఆ కొండనైతే దిగాల. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తము. ఏడొస్తాండ బాబా, ఎట్లుందే? ఏమే సిలిమా? బాబు గారు ఉండారా? రావాల, ఎక్కల్లా. ఓం నమ శివాయ. పెద్దయినా
ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్య గమనిక, దయచేసి ఫారెస్ట్లోకి వచ్చేవాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్ పేపర్స్ బాటిల్స్ని ఇక్కడ ఉండే జంతువులు తెలియకుండా తినడం అయితే జరుగుతుంది. తర్వాత వాటికి చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. దయచేసి మీరు తెచ్చే ప్లాస్టిక్ కవర్స్ తర్వాత బాటిల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయకండి. వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్. ఏమన్నా అన్న, యా ఊరన్నా? ఏం నీ పేరా? సుమంత. ఎట్లుంది నడుస్తా అంటే? నీ తమ్ముడా? ఏం చిన్న పేరు? యశ్వంత. కాలు నొప్పి వస్తుందా? కాలు నొప్పి రాలేదా? ఓం నమ శివాయ. చాలా చోట్ల ఇట్లా మాండ్లకైతే శ్రీశైలానికి దారి అనేసి ఉంటారు. దానివల్ల ఎటువంటి దారి తప్పిపోయే ప్రమాదం అయితే ఉండదు. ఏం చిన్న పేరా? ఎక్కడి నుండి వస్తా ఉండేదే? నన్నూరు. ఎలా ఉంది? కాలు నొప్పి లేదా? నిజంగానే? అస్సలు? ఎన్నో క్లాసు? మీరు ఇద్దరు? 4th 7th. కాలు నొప్పి లేదా? ఇంకోసారి వస్తారా? చిన్నపిల్లల్లో ఎక్కేస్తా ఉన్నారు. ఇంకోసారి వస్తామని కూడా. ఏమన్నా చిన్నపిల్లలంతా ఎత్తుకుని వచ్చినారు, ఓకేనా? వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ అన్నీ బాగుందా? నీళ్ళు, ఫుడ్? ఎంత ఏజ్ పాపకి? 3 years. ఎక్కడి నుండి మీరు వస్తాండేదే? మీది ఎవరు? దగ్గర నడుస్తాండేది వెంకటాపురం నుండి. పిల్లల్ని కూడా ఎత్తుకొని రావచ్చు కదా? ఎవరిని వస్తే పిల్లల్ని ఎత్తుకొని రావచ్చు. థ్యాంక్స్ నా. చాలా దూరం ప్రయాణం తర్వాత ఇక్కడ మనకు ఒక షాప్ కనబడిసింది అనమాట. టీ, కుర్కురేలు ఇలాంటివి షాప్స్ అన్నమాట. ఇది చూడొచ్చు, ఈ ప్రదేశం మొత్తం ఇలాగా ఎదురు చెట్లతో నిండిపోయింది. కానీ చల్లగా ఉంది కొంచెం. ఇక్కడైతే ఎండ ఎక్కువగా లేదు, చల్లగా ఉంది. వే మాత్రం చాలా బాగుంది. రాజేష్, ఇతను రాజేష్ అన్నమాట, మా ఫ్రెండు. ఇతను 3 సార్లు వచ్చినాడు ఆల్రెడీ. కాలు నొప్పులు లేదంటున్నాడు. నాకు మాత్రం కాలు నొప్పులు. హాయ్ చెప్పు రాజేష్. మీరు చెప్పండా? అది బాయ్. బ్రో బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎక్కడి నుండి బ్రో? అక్కడ నుండి నడుస్తున్నారా? వెంకటాపురం. ఎన్నోసారి? ఎలా ఉంది ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్? ఇంకా బాగుంది సినిమా, బాగుంటది కదా. యూత్ ప్రతి ఒక్కరు రావాలా. పెద్దమ్మ ఎట్లుంది జర్నీ? ఎన్నోసారి వస్తా ఉండేది? 5వ సారి. వామ్మో, మళ్ళా వస్తా ఉండారు. 5వ సారి 8వ సారి మీరైతే గ్రేట్ నిజంగా. మళ్ళా రావాల అనిపిస్తుందా? మీకు ఎట్లా అనిపిస్తుంది? దేవుడు బాగా హాయిగా ఉంది మాకు. వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు?
భక్తులు అందరికి బాగుంటది, అంత ఆరోగ్యం బాగుంటది అని చెప్తాం. ఆయన శక్తి ఎన్నేళ్ళైనా నడిచేదే బాగుంది మాకు హాయిగా. ఓం నమ శివాయ. ఓం నమ శివ. ఇంకా మోడీ వాటర్ మెలన్ అయితే తింటున్నాం ఇక్కడ. మంజు గారు ఎలా ఉంది వాటర్ మెలన్? ఓకేనా? ఇట్లాంటి అడవిలో 10 రూపాయలు పీసు, 10 తినచ్చు అట్లుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ అన్నమాట. ఇది నల్లమల్ల ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. క్యాంప్ అన్నమాట, ఇది క్యాంప్ ఆఫీసు. ఇక్కడ కూడా మనకి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది ముందర. ఇక్కడ ఒక బోర్వెల్ ఉంది, వచ్చిన వాళ్ళు వాటర్ ఇక్కడ తీసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఇదొక మంచి పని చేసినారు. ఇక్కడ ఏకశిల హనుమాన్ దేవస్థానం పెద్దదేవలాపురం వారిచే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ పెట్టిండారు. ఫారెస్ట్లో ఇట్లా చేసిండేది చాలా అంటే చాలా ఉపయోగం భక్తులకి, వీరికి వీరి కుటుంబానికి దేవుడు మంచి చేయగాక. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. వెరీ ఎగ్జైట్మెంట్, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఈ ఏరియా అయితే. అన్ని జంతువులు ఉన్నా కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులకి ఏమీ కానివ్వకుండా చూసుకుంటాడు. అదే ఇక్కడ ఉండేటువంటి విశేషం అన్నమాట. ఈ పాదయాత్ర విశేషతే అది. క్రూర జంతువులు ఉన్నటువంటి ఈ నల్లమల ఫారెస్ట్, కానీ భక్తులు వచ్చేటప్పుడైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా శ్రీశైల మల్లికార్జున స్వామి అయితే చూస్తాడనమాట, కాపాడుతాడు. ఆర్పకపోతే తప్పు టైటిల్. అసలు చూడండి, ఇది ప్రాబ్లము. ఇక్కడ వచ్చే భక్తులు ఏదో ఒక తప్పిదాల వల్ల సిగరెట్లో బీడీలో తాగేసి ఇట్లా వేస్తారు, ఇట్లా అంటుకుని ఇస్తాయి. పచ్చని చెట్లు, అడవి నాశనం చేస్తారు వచ్చే భక్తులు. దయచేసి ఇట్లా ఎప్పటికీ చేయకండి. చూసుకుని వెళ్తాం ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ నల్లమల్ల ఫారెస్ట్. భక్తావస్థల నీవు జగమేలు శంకర, భక్తితోన వేడినాము జంగమయ్య శంకర. హర హర శివ శివ శంకర, శంభో హర హర శివ శివ శంకర. ఆడ మచ్చా, ఆడకొచ్చి మన్ను కొట్టే బాబు. తొక్కేది వద్దులే, మన్ను కొట్టి ఇంకా ఎత్తి మన్ను చేతి ఎత్తుకొని పోయి కాలుతో పోవద్దు, ఎక్కుతుందా ఆర్పు. అట్లా కొట్టు, ఆర్పు రా. చూడండి ఫ్రెండ్స్, ఎవరో ఇట్లా అగ్గి పెట్టేసిండారో, ఎక్కడ చూసినా అగ్గి అంటుకుంటా ఉంది. దయచేసి వచ్చే భక్తులు ఇట్లా మాత్రం ఎవరు చేయకండి.
పంగేడి. హాయ్ ఫ్రెండ్, మై ఇంటర్ ఫ్రెండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీట్. ఓ సూపర్. మనకి ఇక్కడ నల్లమల ఫారెస్ట్లో పంగేడి అనే ప్లేస్లో అన్న వాటర్ మిలన్ షాప్ పెట్టినాడు. ఎవరన్నా వచ్చేవాళ్ళు దయచేసి ఇక్కడే తీసుకోండి. అన్న మన ఫ్రెండ్కి ఫ్రెండు. పెంగేడి పెద్ద చెరువు దూరంలో ఒక 7 కిలోమీటర్ దూరంలో మన ఫ్రెండ్ ఉన్నాడు, ఇంటర్ ఫ్రెండ్. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే అన్ని అందిస్తాడు. దగ్గర మన పుచ్చకాయలు బాగుంటాయి, న్యాచురల్గా ఉంటాయి, వీళ్ళే పండిస్తారంట. సూపర్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. శ్రీశైలం పాదయాత్రికులకు నీళ్ళ వసతు బాగానే ఉంది, భోజనం తక్కువ ఉంది కొంచెము. స్వామి దర్శనం కూడా సరిగా ఇచ్చడం లేదు పాదయాత్రికులకి, బాగా కల్పించాలని మా కోరిక. పాదయాత్ర పైన మీ ఎక్స్పీరియన్స్? 10 ఏండ్లుగా. ఎలా అనిపిస్తుంది ఏం బాగానే ఈ నల్లమల అడవిలో? బాగానే ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ రావాలంటారు. మాత్రం బాగా కల్పించాలని మా కోరిక. పాదయాత్రలు నడిచి పాల్మాలకు వచ్చింటది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. దయచేసి అడవిలో పాదయాత్రకు వచ్చేవారు ఎవరు కానీ ఇలా అడవికైతే నిప్పు పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి, ఎందుకంటే ఈ అడవిని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అడవిలో వాటర్ ఫెసిలిటీ. ఇలాంటి అడవి ప్రదేశంలో భక్తులకు ఇలా మనకి వాటర్ ఫెసిలిటీ చేసిన వాళ్ళకైతే ఎంత ధన్యవాదాలు చెప్తే కూడా సరిపోదన్నమాట. చాలా అంటే చాలా అలసిపోయి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వాటర్ని అయితే ఉపయోగించుకుంటారు. చాలా ధన్యవాదాలండి. స్వామి, యా ఊరిని ఇంకా వస్తా ఉండారు? చాలా కష్టపడి వస్తా ఉండారు. అక్కడ ఇంకా నడుస్తా ఉండారా? ఎన్ని రోజులు అయింది స్వామి? 3 రోజులు. కాళ్ళ నొప్పులు హెవీగా. ఎన్నోసారి స్వామి ఇది? 7వ సారి. ఫస్టా? ఎట్లా అనిపిస్తుంది స్వామి ఎక్స్పీరియన్స్ మీకే? కష్టం అనిపిస్తుంది కానీ దర్శనం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తారు 100%. మీరు మా కర్నూలు ఇంకానా? అక్కడ ఇంకా నడుస్తాండారా? మీరు ఎన్నోసారి? 7వ సారి. గ్రేడ్. మళ్ళీ రావాలనిపిస్తుంది కదా? మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా వచ్చే వాళ్ళకి? అంతే, రావచ్చు. థ్యాంక్స్ మా. శ్రీ 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 వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన కమిటీ గూడూరు వారిచే దాతల సహకారంతో పెద్చెరువు శ్రీ వీరభద్రస్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. ఇక్కడ మనకి శ్రీశైలం వెళ్ళుటకు రూట్ మ్యాప్ కూడా ఉంది, ఎక్కడి నుండి ఎన్ని కిలోమీటర్ అని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ అవైలబిలిటీ ఉంది. మజ్జిగ, ఫ్రీ మజ్జిగ అయితే ఇస్తున్నారు, చూడొచ్చు. ఇక్కడ మనకి బనానా అండ్ మజ్జిగ కూడా ఇస్తా ఉంటారు. ఈ సేవ వచ్చేసి 2021లో మొదలయ్యింది. ఇది మజ్జిగ, అరటి పండ్లు, పెయిన్ కిల్లర్, ఓలిన్ స్ప్రే నడిచి వచ్చే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 4 ఏళ్ళుగా స్టాప్ కాకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రతి శివరాత్రికి 3 days, 3.5 days చేస్తాము. శనివారం, ఆదివారం, సోమవారంకి క్లోజ్ అయిపోతుంది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి మజ్జిగ సేవ ఇది. మాది వచ్చేసి నందవరం.
ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇక్కడ పెద్ద చెరువుకి ఇంకా ముందే వచ్చినటువంటి ఈ ప్రదేశంలో భక్తులకు మజ్జిగ తర్వాత అరటిపళ్ళు భోజన సదుపాయాలు అయితే చేశారనమాట. భోజనం సూపర్ ఉంది. అవునా? చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు భోజనం అయితే చాలా బాగుంది అనేసి. మనం కూడా పోయి తిని ఎట్లా ఏముంది అనేసి చూస్తాం రండి. పాయసము, అన్న సాంబారు, తర్వాత పోటీలన్నీ ఇచ్చినారనమాట. ఎట్లుంది ఏమి ఈ అడవిలో సూపర్గా ఉంది. భోజనం అయితే సూపర్గా ఉంది. వడియాలు బాగున్నాయా? వడియాలు సాంబార్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓకే. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి భక్తాదులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఇస్కాన్ అనంతపురం వారిచే ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందులో భాగంగా ఇది దట్టమైన అడవి ప్రాంతము. ఇది ఇక్కడ పెద్ద చెరువు అటవీ ప్రాంతం ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరము కాలినడకన 2 లక్షల మంది భక్తాదులు వస్తూ ఉంటారు. వారందరి సౌకర్యార్థము ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. దానితో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ మెడికల్కి సంబంధించినటువన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేసి పెట్టాము. సో ఎంతోమంది అనంతపురము, కర్నూలు, తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. సో కాబట్టి ఈ అన్నదాన వితరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆ శివుడి అనుగ్రహణ పొందాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. ముఖ్యంగా మేము ఇస్కాన్ అనంతపురం నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. హరే కృష్ణ. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రతి సంవత్సరము శివరాత్రికి 7 రోజుల మునుపు నుంచి ఇక్కడ జరుగుతుందండి. రేపు శివరాత్రి అనగా ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి 1 రోజు టైం పడుతుంది. కాబట్టి ఆ 1 రోజు ముందు వరకు ఇక్కడ జరుగుతుందండి. 24/7 ఇక్కడ అన్నదానం జరుగుతుంది. 7 రోజులు జరుగుతుంది ప్రతి సంవత్సరం. అంటే గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే ఇంకా ముందు కూడా చేయడానికి ఏమీ అభ్యంతరం ఉండదు. ఆ జగన్నాథుని కృప వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు భక్తాదులకి అన్న వితరణ జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడికి పాదయాత్రగా వచ్చే భక్తులు ఇక్కడ అడవిలో నివసించేటటువంటి ఈ వన్య ప్రాణులకైతే సహాయం చేయొచ్చు తినడానికి అని నా అభిప్రాయము. ఇక్కడ మనకి పెద్ద చెరువుకు సమీపంలో ఉన్న పురాతన వీరభద్రస్వామి వారి దేవాలయాన్ని అయితే చూడొచ్చు. చాలా శిథిలావస్థలో ఉంది. అలాగే ఇక్కడ కొందరు దుండగులు అయితే విగ్రహాలను అయితే పగలకొట్టి బయటకు తీసి ఇక్కడ ఏదైనా నిధులు ఉండొచ్చు అనేసి తవ్వకాలు చేయడం అయితే జరిగిందంట. ఇలాంటి దేవాలయాలను అయితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు చూసి అభివృద్ధి చేయాలని మా తరపున కోరుకుంటున్నాం. అదోనే అక్కడ నుండి నడుస్తాండారా? బైక్ పైన బైక్. ఎన్ని సంవత్సరాలు నడిచినారు స్వామి ఇక్కడ? 3 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తుంది? అదే సంతోషం, అది ఉల్లాసం. అంతే అంటారా? ఏం ఇంకా మరి ఎట్లా రావాలనిపిస్తుంది. యూత్ పిల్లోళ్ళంతా అసలు కాళ్ళ నొప్పులు నడుస్తా అంటారు. మీకు? మా వల్ల అసలు నడవడం కూడా కాలేదు. వాళ్ళకే ఉన్నప్పుడు మాకెట్లు చెప్తారు శివ. మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఓపిక. అంతే, ఓపిక పోవాల్సిందే. అంటే ఏమన్నా కోరుకుంటే మంచిదవుతుందని నడుస్తారా లేదంటే? ఆ కోరికలకే కదా భక్తులంతా పోయేది. మళ్ళీ తెలుసు, వాళ్ళకి తెలుసు కోరికలు ఏ రకంగా వాళ్ళకి అనుకూలం అవుతావు అనేది. అయితే అంటారు కదా. ఉండొచ్చు, మనం ఎట్లా చెప్తాం. మీకు స్వామి మీ అనుభవం ఇక్కడ పాదయాత్ర? కేశ్వరంలో ఉన్న నాగశాస్త్రమంలో సేవ చేస్తాను. సరే 2 పండుగలకి
శివరాత్రికి ఉగాదికి 5 రోజులు అన్నదానం నడుస్తుంది. సరే, ఆడ సేవ్ చేస్తాం. 5 రోజులు సేవ్ చేసేది మనం ఎట్లు పోయాం అట్లు పోయాం. ఏదో స్వామి మంచిది చేస్తాడు. మనకి ఇష్టం కదా అన్నదానము. ప్రపంచంలో ఏ జీవికైనా కానీ అన్నం ముఖ్యమైనది. అవును, అన్నదానం శ్రేష్టమైనది. దాంట్లో సేవ చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చును, ఈ టార్పల్ ఇస్తారు 100 రూపీస్కి ఒక్కొక్కటి. ఒక 10 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. ఇక్కడ ఈవినింగ్ చాలామంది ఇక్కడ వచ్చి ఆల్ట్ అయ్యి ఇక్కడ పడుకొని ఉండి పొద్దున్నే అయితే భీముని కొల ఎక్స్ప్లోర్ చేయడానికి, భీముని కొలని చూడడానికి అయితే వెళ్తారనమాట. ఇది పెద్ద చెరువు స్టార్టింగ్ ఏరియా. చూడొచ్చు, ఇది ఒక పెద్ద చెరువు అనేది ఒక చిన్న గ్రామము. ఇక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ ఉండే చెరువే పెద్ద చెరువు అనేసి, ఈ గ్రామానికే పెద్ద చెరువు అనేసి పేరు వచ్చిందనమాట. మా పాదయాత్రలో భాగంగా మేము ఇప్పుడు పెద్ద చెరువు అనే గ్రామాన్ని అయితే చేరుకున్నాము. మేము నైట్ అయితే ఇక్కడే రెస్ట్ తీసుకొని పొద్దున్నే అయితే మా పాదయాత్రను కొనసాగిస్తాము. ఇక్కడ చాలామంది పెద్ద చెరువు అనే ఈ ప్రాంతంలో అయితే నైట్ స్టే అయ్యి తెల్లవారితో వాళ్ళ పాదయాత్రను అయితే కొనసాగిస్తారు. ఇక్కడ పాదయాత్రలో భాగంగా వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, తర్వాత ఇక్కడ నుండి పాదయాత్ర చాలా అంటే చాలా క్రిటికల్గా బాగుంటుందన్నమాట. ఎలా ఉంటుంది ఏమనేసి మేము నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాము. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏమనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.